సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కారం దిశగా ముందడుగు పడనుందని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ నరసింహారెడ్డి తెలిపారు. గోదావరి కనిలోని జనక్ భవన్లో సోమవారం జరిగిన కార్యకర్తల మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని ఐఎఫ్టీయూ సెక్రటరీ జనరల్ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్ డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమస్య విషయంలో న్యాయపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటికి పరిష్కారం చూపేలా తగిన చర్యలు సూచనలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారని ఆయన చెప్పారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోల్ బెల్ట్ ఏరియా మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో అనేక కీలక సమస్యలను పరిష్కరించాయని చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగంలో చేరే కార్మికుల వారసుల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంపు, సింగరేణి లాభాల నుంచి కాంట్రాక్టర్ కార్మికులకు 5,000 బోనస్ చెల్లింపు, ప్రమాద బీమా, ₹1 కోటి వర్తింపు వంటి హక్కులు నెరవేరాయని తెలిపారు. అలాగే కోల్ ఇండియా ఉద్యోగుల తరహాలో సింగరేణి కార్మికులకు పెక్స్పై ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని, ఓన్ యువర్ హౌస్ స్కీమ్ అమలు చేయాలని, కార్పొరేట్ మెడికల్ బోర్డు నియామకాల్లో మార్పులు చేయాలని, ఉద్యోగం నుంచి తొలగించిన మైనింగ్ సిబ్బందికి ఒక్కసారిగా అవకాశం ఇవ్వాలని, హైదరాబాద్లో 100 రోజుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని, సింగరేణిలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని, స్థానిక ఉద్యోగాలను పెంచేందుకు అనుబంధ పారిశ్రామిక ఏర్పాటు చేయాలని, వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉన్న 3,500కు పైగా ఉద్యోగాలను సంబంధించిన కేసులు ఒక్కసారి లోక్ అదాలత్ నిర్వహించి పరిష్కరించాలని, సింగరేణి భవిష్యత్తు కోసం కొత్త గనుల ప్రారంభాన్ని వేగవంతం చేయాలని తదితర అంశాలను జనక్ ప్రసాద్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు నరసింహారెడ్డి తెలిపారు. గత నెల 8వ తారీఖు 5వ నెల దుద్దిల శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 6వ తారీఖు రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, నిన్న అంటే 8వ తారీఖు రోజు బట్టి విక్రమార్క గారు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా పెద్దలు జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా కమిటీ అంతా కలవడం జరిగింది. ఏదైతే మేము వాగ్దానం ఇచ్చినట్టుగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కార్మికుల డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కార్మికుల యొక్క 35 నుంచి 40 సంవత్సరాల వయసు మార్చడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సింగరేణిలో నెలకొన్నటువంటి అనేక సమస్యల మీద ఎప్పటికప్పుడు ఎండీ గారితో మాట్లాడుతూ గవర్నమెంట్కు యాజమాన్యానికి అనుసంధానంగా వ్యవహరిస్తూ ఈరోజు సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోరి సింగరేణి కార్మికుల సమస్యల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టి ఐఎన్టీయూసీ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని కలిసి సింగరేణి కార్మికుల సమస్యల్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా కోల్ ఇండియాలో ఏదైతే పెర్క్స్ అంటే అలవెన్స్ల మీద పడేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని కోల్ ఇండియానే పేమెంట్ చేస్తూ ఉంది. అదే రకంగా సింగరేణిలో కూడా అలవెన్స్ల మీద పడేటువంటి ఆ ఇన్కమ్ ట్యాక్స్ని మేనేజ్మెంటే కట్టాలని చెప్పేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఓన్ యువర్ హౌస్ స్కీమ్ కూడా ఎప్పటి నుంచో వస్తున్నప్పటికీ కూడా మేము అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడితే ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. నిన్న ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ కూడా ఆ విషయాన్ని ఆయనకు చెప్పి సత్వరమే దాన్ని తీర్చే రకంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. కార్పొరేట్ మెడికల్ బోర్డు యొక్క వాటి మెడికల్ రూల్స్ని మార్చి కార్మికులకు అనుగుణంగా చేసే రకంగా కూడా చేయాలా అని చెప్పేసి ఎండీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెబితే ఆ లెటర్ మీద ఇమీడియట్గా ఎండార్స్మెంట్ చేయడం జరిగింది. ఇదివరకు ఉద్యోగం నుండి తొలగించబడినటువంటి కొంతమంది డిస్మిస్ కార్మికుల్ని మరొకసారి అవకాశం ఇచ్చి వారిని తీసుకునే రకంగా ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. 100 రోజుల్లో హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేలాగా, ఒకవేళ నిర్మించడానికి లేట్ అయ్యే పక్షంలో
ఏదైనా హాస్పిటల్ని లీజుకు తీసుకొని దాన్ని నడిపించే రకంగా సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపించే రకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దుద్దిల శ్రీధర్ బాబు గారిని కలిసినప్పుడు కూడా అదే రకంగా బట్టి విక్రమార్క కూడా సింగరేణి కాలనీస్లో 19,000 మంది యువ కార్మికులు ఉన్నారు, 1900 మంది మహిళా కార్మికులు యువకులు ఉన్నారు. కాబట్టి అందులో అత్యధిక విద్యావంతులు ఉన్నారు, పీజీలు గ్రాడ్యుయేషన్ పీజీలు చేసిన వారు ఉన్నారు. వారు అండర్ గ్రౌండ్లో దిగడానికి కష్టపడతా ఉన్న క్రమంలో మనం కూడా సింగరేణి వేరే మార్గాల కంటే ఒక కోల్ ప్రొడక్షనే కాకుండా ఇతర మినరల్స్ కూడా తీయాలా. అదే రకంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసినట్టయితే సింగరేణిలో ఏదైతే విద్యావంతులైనటువంటి కార్మిక సోదరులు ఉన్నారో వాళ్ళకి వెసులుబాటు కల్పించే రకంగా ఉంటుందని చెప్పేసి మేము దుద్దుల శ్రీధర్ బాబు గారిని కోరడం జరిగింది. ఐటీ శాఖ మంత్రులు కాబట్టి అదే రకంగా ఫైనాన్స్ మినిస్టర్, ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నిన్న కలిసినప్పుడు కూడా దాని మీద స్ట్రెస్ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన సూత్రప్రాయంగా మంచి పని అది చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ RG1 ఏరియా వైస్ ప్రెసిడెంట్ సదానందం, మహిళా వింగ్ ప్రెసిడెంట్ శేషారత్నం, రీజియన్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్, జాయింట్ జనరల్ సెక్రటరీ గడ్డం కృష్ణ, నవీన్ కుమార్, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, రాజన్న, సిరిపురం నర్సయ్య, అల్లావుద్దీన్, వెంకటేశ్వర్లు, అశోక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.